ఒక అందమైన పచ్చని అడవి ఉంది. ఆ అడవిలో చిన్న చిన్న జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో అందరికీ చాలా ఇష్టమైనవాడు ఒక చిన్న బన్నీ. అతని పేరు చిట్టిబన్నీ. చిట్టిబన్నీ చాలా తెలివైనవాడు, కాని కాస్త ఆతృత ఎక్కువ. నేను పెద్ద హీరో అవ్వాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి అని ఎప్పుడూ అనుకునేవాడు. ప్రతిరోజూ ఉదయం లేచి, ఈరోజు ఏదైనా గొప్ప పని చేస్తా అని అడవిలో తిరిగేవాడు. అడవిలో అతనికి మంచి స్నేహితులున్నారు. టింటూ తాబేలు, మిట్టూ కోతి, పింకీ పిట్ట, ఇంకా గోల్డీ జింక. ఒకరోజు ఉదయం అడవిలో వింతగా నిశ్శబ్దం కనిపించింది. పూలు వాడిపోయాయి, పక్షులు పాడడం మానేశాయి, ఆకాశం కూడా మసకగా ఉంది. చిట్టిబన్నీ ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, మన అడవి ఇలా ఎందుకు మారిపోయింది అని అడిగాడు. అప్పుడే టింటూ తాబేలు నెమ్మదిగా చెప్పాడు. బన్నీ, అడవిలో ఉన్న రంగుల కలల చెట్టు మాయ తగ్గిపోతోంది. రంగుల కలల చెట్టా అని చిట్టి ఆశ్చర్యంగా అడిగాడు. మిట్టూ కోతి చెప్పాడు. అవును, ఆ చెట్టు వల్లే మన అడవిలో రంగులు, ఆనందం, నవ్వులు ఉంటాయి. కాని ఇప్పుడా చెట్టు శక్తి తగ్గిపోతోంది. పింకీ పిట్ట భయంగా చెప్పింది. ఆ చెట్టు పూర్తిగా ఆరిపోతే మన అడవంతా రంగుల్లేని చోటుగా మారిపోతుంది. చిట్టిబన్నీ గుండె గుబురుమంది. లేదు, నేనలా జరగనివ్వను, నేనా చెట్టును కాపాడతాను అని ధైర్యంగా చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. గోల్డీ జింక అడిగింది. నువ్వు ఒక్కడివే ఎలా చేస్తావు బన్నీ? బన్నీ చిరునవ్వుతో, నేను ఒక్కడినే కాదు, మనందరం కలిసి చేస్తే ఏదైనా సాధ్యం అన్నాడు. అలా వాళ్లంతా కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. అడవిలో లోతుగా వెళ్తే ఒక చీకటి ప్రాంతం వచ్చింది. అక్కడ భయంకరమైన గాలులు, పెద్ద పెద్ద శబ్దాలు. చిట్టిబన్నీకి కాస్త భయం వేసింది. కాని టింటూ తాబేలు చెప్పాడు. భయం వచ్చినప్పుడు ఆగిపోవద్దు, ముందుకు అడుగువేయి. అది విని బన్నీ ధైర్యం తెచ్చుకున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళాక వాళ్లకొక పెద్ద నది ఎదురైంది. నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. మిట్టూ కోతి చెట్లమీదినుంచి దూకి ఒక తాడు కట్టాడు. పింకీ పిట్ట ఆకాశంనుంచి దారి చూపించింది. గోల్డీ జింక అందరినీ జాగ్రత్తగా నడిపించింది. అందరూ కలిసి నదిని దాటారు. చివరికి వాళ్లు రంగుల కలల చెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఆ చెట్టు చాలా పెద్దది, కాని రంగులు మసకబారిపోయాయి. ఆ చెట్టు కింద ఒక చిన్న వెలుగు కనిపించింది. అక్కడ ఒక చిన్న ఆత్మలాంటి ప్రాణి కనిపించింది. అది చెప్పింది, నేను ఈ చెట్టు రక్షకుడిని. ఈ చెట్టు శక్తి తగ్గిపోవడానికి కారణం స్నేహం, సహాయం, ప్రేమ తగ్గిపోవడమే. చిట్టిబన్ని ముందుకు వచ్చి చెప్పాడు. మేమంతా స్నేహితులం, మేము ఒకరికొకరం సహాయం చేస్తాం, మా అడవిని కాపాడాలనుకుంటున్నాం. అది విని ఆ రక్షకుడు నవ్వాడు. అయితే మీరొక పని చెయ్యాలి, మీ హృదయంలోని నిజమైన ప్రేమను ఈ చెట్టుకు ఇవ్వాలి. అందరూ కళ్ళు మూసుకొని తమ స్నేహం, ఆనందం, మంచి మనసును గుర్తుచేసుకున్నారు. అప్పుడే అద్భుతం జరిగింది. చెట్టు మళ్లీ రంగులు తెచ్చుకుంది. పూలు వికసించాయి, ఆకాశం ప్రకాశించింది. అడవి మొత్తం మళ్లీ ఆనందంతో నిండిపోయింది. చిట్టిబన్నీని చూసి అందరూ ఆనందంగా చెప్పారు, నువ్వే మా హీరో. కాని బన్నీ వినయంగా చెప్పాడు, నేను ఒక్కడినే కాదు, మనందరం కలిసి హీరోలమయ్యాం. ఆ రోజునుంచి చిట్టిబన్నీ ఒక విషయం నేర్చుకున్నాడు. నిజమైన గొప్పతనమంటే ఒక్కడిగా కాదు, కలిసి ముందుకు సాగడం. అడవి మళ్లీ సంతోషంగా మారింది. పిల్లల నవ్వులు, పక్షుల పాటలు, రంగుల ప్రపంచం తిరిగొచ్చింది. నీతి: స్నేహం, సహాయం, కలిసి పనిచేయడం ఉంటే ఏ కష్టమైనా జయించవచ్చు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, వినోదంతో పాటు మంచి విలువలను నేర్పించే పిల్లల కథలను మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతివారం కొత్త కథలు, ఆకట్టుకునే 3D యానిమేషన్ వీడియోలతో మేము మీ ముందుకు వస్తుంటాము. మీ పిల్లలకు సురక్షితమైన, నాణ్యమైన కంటెంట్ అందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.